నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంచు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అండి. ఆలూ పరోటా మంచి టేస్ట్‌తో కుదరాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళి చూసేద్దాము. పరోటా ప్రిపేర్ చేయడానికి మైదా పిండి అయితే బాగుంటుందండి. కానీ హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడైతే నేను మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 కప్పుల దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పరోటా సాఫ్ట్గా వస్తుంది. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి, బటరు ఇలా ఏదైనా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు పరోటా పైన లేయర్ అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్ది వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది పరోటాకి కంపల్సరీగా సాఫ్ట్గానే ఉండాలండి. బాగా గట్టిగా కలుపుకున్నారంటేనంటే పరోటా ప్రిపేర్ చేయడానికి రాదనమాట. ఇలా మెత్తగా కలుపుకోండి. అప్పుడే పరోటాలు చాలా బాగా వస్తాయి. తట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. మూత పెట్టేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ దాకా పచ్చి ధనియాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర, ధనియాలు వేసుకోవడం వల్ల ఆలు పరోటా చాలా టేస్టీగా వస్తుంది. అండ్ డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది జీలకర్ర, ధనియాలు. ఒక 4 ఆలు తీసుకొని ఉడికించుకోవాలి. ఆలును మరీ మెత్తగా ఉడికించొద్దు. అలా ఉడికించామంటే బాగా మెత్తగా అయిపోతుంది. స్టఫ్ సరిగా రాదనమాట. ఒక 50% ఉడికించుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ఎక్కువసేపు వేపొద్దండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు వేపవలసిన అవసరం లేదు. లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాము. తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వాడినాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా. ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయకు పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి మెత్తగా చేసి పెట్టేసుకున్నాం కదా, ఆలు వేసేసుకొని ఈ మసాలా అంతా ఆలుకు పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా నిమ్మరసం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు పరోటాలు ఎంత సైజులో చేసుకుంటున్నారో చూసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పిండి కూడా ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాం కదా, లేదంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా పిండి మూత పెట్టేసుకొని తడారకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పీట పైన కాస్త పొడిపిండి చల్లుకోవాలి. ఇలా చల్లేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండి తీసుకున్నాం కదా, మైదా పిండి, ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇలా బొటన వేలుతో ఒత్తుకుంటూ ఇలా బౌల్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆలు మిక్స్ పెట్టేసుకోవాలి. ఇలా లోపలికి ప్రెస్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ పిండిని మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. మనం పిండి సాఫ్ట్గా కలుపుకున్నామంటేనే మనం ఇలా చేయగలుగుతామండి. చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట మనకు పరోటా అనేది. చూసారు కదా, ఈ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసేయండి, లేదంటే పరోటాలు దొడ్డుగా వస్తాయన్నమాట. ఇలా పిండి తీసేసి చేసుకున్నామంటే బాగా పలుచగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, లోపల మనం స్టఫ్ పెట్టినాం కదా, ఈవెన్గా రావడానికి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రొట్టెలు చేసుకునేది కర్ర ఉంటుంది కదా, దానికి కొంచెము పొడిపిండి అప్లై చేసేసుకొని ఇలా మీరు పరోటా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని వైపులా కూడా ఈవెన్గా ఉండేటట్టు చేసుకోవాలి. ఎక్కువగా ప్రెషర్ పెట్టి చేయొద్దు. లైట్గా ఇలా తాల్చుకోవాలి పరోటాని. ఇక్కడ చూసారు కదా, చాలా సన్నగా వస్తుంది కదా. చూసారా ఎంత బాగుంటాయో అండి, చాలా బాగుంటాయి. ఎక్స్ట్రాగా ఉన్న పొడిపిండిని బ్రష్ తోటి ఇలా మీరు క్లీన్ చేసేసుకోండి, లేదంటే మనకు పరోటా కాలేటప్పుడు సరిగా కాలేదనమాట పొడిపిండి ఉంటే. ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. పెనం మీటెక్కిన తర్వాత ఇలా పరోటా వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే తిప్పకండి, కాసేపు వేడి కానివ్వండి.
పరోటా కాసేపు కాలిన తర్వాత అప్పుడు మీరు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే వేసుకొని కాల్చుకోవచ్చు. కానీ పరోటాలు అయితే బటర్తో కాల్చుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు బటర్తో అయితేనంటే. ఇలా ఆయిల్ వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొక వైపు కూడా తిప్పేసుకోవాలి. ఇట్లా అన్ని వైపులా కాలేటట్టు చూసుకోవాలి. ఇటువైపు కూడా తిప్పేసుకోవాలి. తిప్పేసేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి కూడా ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా అన్ని వైపులా కూడా బాగా కాలేటట్టు అయితే చూసుకోవాలి పరోటాని. చూసారు కదా, మంచిగా ఇలా కాలాలన్నమాట. ఇప్పుడు ఈ పరోటా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత మిగతా పిండి ఉండిపోయింది కదా, దాంతో కూడా మనము పరోటాలన్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఇలా బౌల్లో ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పెట్టేసుకోవాలి. చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి పరోటాలు అయితే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎక్స్ట్రా పిండి తీసేసుకొని తాల్ చేసుకోవడమే పరోటాలను. మీరు పెరుగు పచ్చడితో తీసుకోవచ్చు, లేదంటేనంటే నిల్వ పచ్చళ్ళు ఏదన్నా ఉన్నా కూడా దాంతో కూడా చాలా బాగుంటాయి ఈ పరోటాలు. ఇక్కడ చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బటర్తో కాల్చుకుందాము. చాలా బాగుంటుంది బటర్ తోటి. ఒకవైపు ఇలా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసేసుకోండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మీరు బటరు కాస్త ఇలా మెల్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. బటర్ కాస్త ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయండి పరోటాలు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇటువైపు నుంచి కూడా ఇంకాస్త బటర్ అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా కూడా సమానంగా కాలేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ పరోటా కూడా రెడీ అయిపోయింది. ఈ పరోటాకి కాంబినేషన్ సింపుల్గా చేసుకునే రైతా అండి. పెరుగు తీసేసుకొని ఇందులోకి కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మీరు దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగుతోటి చాలా బాగుంటుంది ఆలు పరోటా. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం ఇలా ప్లేట్లోకి పరోటాలు తీసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ఆలు పరోటా రైతా చాలా బాగుంటుందండి. చూసారు కదా, గుమగుమలాడే ఆలు పరోటా వేడి వేడిగా రెడీ అయిపోయింది. బటర్ వేసుకొని తినాలి పైనుంచి, సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ ఆలు పరోటా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.